8,000 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు. ధాన్యం కొనుగోలులో చరిత్రాత్మక మైలురాయి చేరామన్న మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. ధాన్యం డబ్బులు 24 గంటల్లో జమ చేయడం మరో రికార్డని వెల్లడించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక మైలురాయి అందుకుందని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌర శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా 8 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాగించామని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, తూకం, తేమ విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా నిబద్ధతతో ఈ ప్రక్రియ కొనసాగిందని తెలియజేశారు. గత ప్రభుత్వం ఏ మిల్లుకు ధాన్యం అమ్మాలనేది కూడా నిర్ణయించేదని, రైతులు మిల్లుల వద్ద రాత్రింబవళ్లు వేచి ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎంత చేసినా సరైన మద్దతు ధర లభించేది కాదని, తేమ శాతం పేరుతో రైతులను మోసం చేసేవారని ఆయన విమర్శించారు. ధాన్యం అమ్మినా డబ్బులు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్య మీద దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 8 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటలకు డబ్బు చెల్లించడం ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై వైసీపీ ప్రభుత్వం వర్గాలు దుష్ప్రచారం చేసినా వాటిని తిప్పికొడతామని ఆయన అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్ పిల్లలకి సన్నబియ్యంతో ఆహారాన్ని అందిస్తామని చెప్పి శ్రీ నాదెళ్ల మనోహర్ తెనాలిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారని